మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడనే బాలాజీ తెలుసు బాలన్నకు క్లోజ్ ఫ్రెండ్ నేను. ఫ్రెండా మీరు? అర్థమైందా? ఇప్పుడు చూసి వచ్చిన అర్థమైందా? ఇది చాలా దారుణం కదా. ఫ్రెండ్ అంటే ఎట్లా స్కూల్లో? వీడికి వచ్చిన రోజు 5 ఏళ్ల నుంచి ఆయన ఎంబడే తిరుగుతుంటే వస్తుంటా. నేను కార్పెంటర్ చారి నా పేరు, ఆయనకు తెలుసు. అరే రాజకీయంగా ఇట్లా ఆయన ఏందో నాకు అర్థమైతలేదు. అర్థమైందా? ఆయనని మీడియా వాళ్ళు నేనేమంటున్నా అంటే ఫస్ట్ మీడియా వాళ్ళు ఓకే కావాలి. ఆంధ్రజ్యోతి కానీ ప్రతి ఒక్కరూ ఓకే అయితే నెంబర్ 1 సక్సెస్ అవుతుంది. మన తెలంగాణ మీడియానే చూపించుడు కాదు, ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ అందరు యూనిటీ అనేది ఇట్లా కావాలి. అది ప్రతి ఒక్కరు చూపిస్తేనే సక్సెస్ అవుతుంది. 42% రిజర్వేషన్ కావాలని బీసీలకు కావాలని ఆయన మొన్నటి నుండి 1-2 నెలల నుంచి పక్కా మాట్లాడుతున్నాడు. దాని నుంచి ఎందుకు మాట్లాడతాడు ఈ కొడుకు అనేది కడుపులో నింపుకొని ఆయన మీద దాడి చేస్తున్నారు. అర్థమైంది? 65% ఉన్నారు. వాళ్ళు ఏమంటారు, మీ దోస్తు భాష మార్చుకోవాలంట, కల్వకుంట్ల కవితని కించపరిచే రకంగా మాట్లాడారు. ఏం మాట్లాడలే ఆయన, ఎప్పుడు మాట్లాడాడు. అర్థమైంది? అందరినీ ఓకే మాట్లాడు. సమాధానం నీవు కాదు, నీ దోస్తు వచ్చినా కూడా ఆయన అందరితో మాట్లాడతాడు, ప్రతి వాళ్ళతో మాట్లాడతాడు. నేను పెద్ద తోప అనుకోడు ఆయన. అర్థమైంది? అందరు దోస్తులు అంటారు. ఇప్పుడు నీ పేరేంది? రాము అయిన దోస్తి. ఆయన ఏంటంటే 65% ఉన్నారు ఏంది బీసీలు, వాళ్ళందరూ మంచిగా కావాలి. రెడ్డిలు వెలమలు 10% ఉన్నారు. వాళ్ళ ఊపిట్లనే 50-60 ఏళ్ళ నుంచి రాజ్యం ఉన్నది. మరి వీళ్ళు ఎందుకు బాగుపడొద్దు అనేది ఆయన సిద్ధాంతం. అంతేగాని కవిత మీద కోపము, కేసీఆర్ మీద కోపము, రేవంత్ రెడ్డి మీద కోపం కాదు ఆయనది. ఫస్ట్ కోపం ఏంది? అందరు సమానంగా కావాలి.